రైతులకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఆనాడు మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కౌలు రైతుకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయాన్ని పెట్టుబడి సహాయాన్ని అందించిన మాట నిజమా కాదా సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. మరి మీరెందుకు కౌలు రైతుల పట్ల అంత నిర్దయగా ఉన్నారు? వాళ్ళ పట్ల అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? కౌలు రైతులకి పెట్టుబడి సాయం చేయాల్సిన అవసరం లేదని మీరు ఒక నిర్ణయానికి వస్తే ఆ విషయాన్నే ప్రకటించండి. కానీ మీరేం చెప్పారు? మేము ఇంకేవో లెక్కలు తీస్తున్నాం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టం తెస్తున్నాం అని చెప్పి ఇవాళ వరకు ఒక్క కౌలు రైతుకి మీరు సాయం చేయలేరు. ఇది నేను చెప్పేది అబద్ధమా నిజమా? మీరు చెప్పండి. కౌలు రైతులకు ఎక్కడైనా మీరు ఒక పెట్టుబడి సాయం పలానా రైతుకి ఇచ్చామని చెప్పండి. ఇవాళ మీ నిర్వాకానికి, మీ చేతగానితనానికి, రైతుల పట్ల మీకున్న నిర్లక్ష్యానికి దేశంలోనే రైతుల మీద ఉన్న రుణభారంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇది కఠోరమైన నిజం. ఈ లెక్క మీ భాగస్వామిగా ఉన్న బీజేపీ నడుపుతున్న ప్రభుత్వం కేంద్రంలో ప్రకటించిన లెక్కలు ఇవి. రైతు రుణభారాన్ని మోయలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ రైతు ఉన్నాడు అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మీ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ మీరు నడుపుతున్న ప్రభుత్వం, మీరిచ్చిన లెక్కల ప్రకారం 2025వ సంవత్సరంలో 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంత విషాదమని మేము బాధపడుతూ ఉన్నాం. మీకేం అనిపించట్లేదా? ఇవాళ 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా 2472 మంది రైతు కూలీలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ప్రభుత్వమే ప్రకటించింది. అంటే సగటున ఒక రైతు కన్నా ఎక్కువ, సగటున 4 రైతు కూలీల కన్నా ఒక రోజుకి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి గణాంకాలు. ఆంధ్రప్రదేశ్లోని మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఇవి. కనీసం అసెంబ్లీ వేదిక మీద రైతు ఆత్మహత్యలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామని కానీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి సాయం చేస్తున్నామని కానీ, లేదా ఆత్మహత్యలు చేసుకునే రైతులకి సాయం చేయడానికి బడ్జెట్లో ఇది పెట్టామని కానీ ఎందుకు మీరు చెప్పలేకపోయారని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున సమాధానం చెప్పండి. రైతుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా? రైతు కుటుంబాల మౌన రోదనలు మీకు వినిపించడం లేదా? పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేవు, మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు, కనీసం వాళ్ళని ఆదుకుందామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం మీకు పబ్లిసిటీ చేసే సొంత మీడియా ఉంది కాబట్టి, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి జాకీలు పెట్టి లేపే సొంత మీడియా సంస్థలు మీ గుప్పిట్లో ఉన్నాయి కనుక మీరు ఆడిందాట పాడింద పాట కింద సాగుతుంది తప్ప ఒక్క రైతు కంట కన్నీరుని తుడిచే ప్రయత్నం మీరు చేయలేదని మేము చెప్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూసుకుంటే 2023, 24, 25 ఈ 2 సంవత్సరాలు తీసుకోండి. అంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. మీరు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఈ క్రాప్ చేసుకుంటే నేరుగా పంటల బీమా సొమ్ము మీరు నష్టపోయినప్పుడు మీ అకౌంట్లో వేస్తామని ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకుని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి వేలాది కోట్ల రూపాయలు పంటల నష్టానికి సకాలంలో బీమా ఇచ్చారు. ఇవాళ 23, 24, 25 ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే మీరు చేసిన దుర్మార్గం వల్ల ఈ పంటల బీమా పథకానికి, ఉచిత పంటల బీమాకి పథకానికి మంగళం పాడేయడం వల్ల 3500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందని మీకు ఆధారాలతో సహా మేము చెప్తున్నాం. వాళ్ళ ఇంతకుముందు 55 లక్షల మంది కుటుంబాలు